మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. శ్రీశైలం దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా అయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్ కు కాంట్రాక్టు కట్టబెట్టడంతో 2022 మే నుంచి 2023 మార్చి వరకు అదే తంతు జరిగిందని ఏపీ అధికారులు తేల్చారు. ఆ సమయంలో భోలేబాబా నెయ్యి సరఫరా అయినట్లు సిట్ గుర్తించింది. వైసీపీ హయాంలో తిరుమలతో పాటు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు వెల్లడైంది. టీటీడీకి కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేసిన సిట్ మల్లన్న దేవాలయానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు గుర్తించింది. 2022 మే నుంచి 2023 మార్చి వరకు అంటే 11 నెలల పాటు కల్తీ నెయ్యి పంపినట్లు సమాచారం. ఎప్పుడూ విజయ డైరీ నుంచే నెయ్యి కొనే శ్రీశైలం దేవస్థానం ఆ 11 నెలల్లో మాత్రం తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్ నుంచి 3,25,064 కిలోల నెయ్యి కొనుగోలు చేసి 15.89 కోట్లు చెల్లించింది. టీటీడీకి భోలేబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యే కాదని, వెజిటేబుల్ ఆయిల్స్, కొన్ని రసాయనాలు కలిపి తయారు చేసిన పదార్థాన్ని ఆ సంస్థ సరఫరా చేసిందని సిట్ నిగ్గు తేల్చింది. నిజానికి రాజేష్ కార్పొరేషన్ కు సొంత డైరీ లేదు. భోలేబాబా సంస్థ తిరుపతికి చెందిన వేరే సంస్థల ద్వారా కూడా కల్తీ నెయ్యి విక్రయించేదని సిట్ దర్యాప్తులో తేలింది. రాజేష్ కార్పొరేషన్ ఆ సంస్థల నుంచి నెయ్యి కొని శ్రీశైలం దేవస్థానానికి సరఫరా చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పాల సొసైటీల ఆధ్వర్యంలో నడిచే డైరీల నుంచే నెయ్యి కొనారని శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు గతంలో నిర్ణయించింది. నెయ్యి కొనుగోలుకు దేవస్థానం పిలిచిన టెండర్లలో పాల సొసైటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న డైరీలే పాల్గొనేవి. నంద్యాలలోని విజయ డైరీనే తక్కువ ధరకు నెయ్యి సరఫరాకు ముందుకు రావడంతో ప్రతిసారి కాంట్రాక్టు ఆ సంస్థకే దక్కేది. వైసీపీ హయాంలో 2022లో విజయ డైరీ ప్రతినిధులకు, దేవస్థానం అధికారులకు నెయ్యి ధర విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ధర తగ్గించాలని దేవస్థానం అధికారులు ఒత్తిడి తేవడంతో అంత తక్కువ ధరకు ఇవ్వలేమని విజయ డైరీ తేల్చి చెప్పింది. అదే అదనుగా రాజేష్ కార్పొరేషన్ తెరపైకొచ్చింది. ఆ సంస్థ కిలో నెయ్యిని 489 రూపాయలకు ఇస్తామనడంతో సరఫరా కాంట్రాక్టును వాళ్లకే కట్టబెట్టారు. అప్పట్లో విజయ డైరీని వ్యూహాత్మకంగానే తప్పించారన్న ప్రచారమూ ఉంది. శ్రీశైలం దేవస్థానంలో సగటున రోజుకు 1,00,000కు పైగా లడ్డూలు విక్రయిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి మళ్లీ విజయ డైరీనే శ్రీశైలం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తోంది.